పశ్చిమ ప్రకాశం మార్కాపురం జిల్లా ప్రజలు రైతాంగం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వెలిగొండ జలాల విడుదలకు సమయం ఆసన్నమవడంతో గిద్దలూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో బేస్తవారిపేట వై జంక్షన్ నుంచి ఖమ్మం పట్టణంలోని కందులాపురం సెంటర్ కాలేజ్ రోడ్డు మీదుగా గచ్చు కాలువ వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో రైతులు, ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం మార్కాపురం జిల్లా ప్రజలు రైతాంగం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ సాకారం కానున్న చారిత్రాత్మక ఘట్టమిదన్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో ఎన్నడూ లేని విధంగా వేగవంతం చేశారని అశోక్ రెడ్డి తెలిపారు. ఈ నెల 31న వెలిగొండ జలాలను జాతికి అంకితం చేస్తూ విడుదల చేయనుండటం శుభ పరిణామమని పేర్కొన్నారు. ర్యాలీలో కూటమి భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశం పట్ల తనకున్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమను మరొక్కసారి రుజువు చేసుకుంటూ ఈ నెల 31వ తారీఖు నాడు వెలుగొండకి మనకి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయబోతా ఉన్నాడు. 1996వ సంవత్సరంలో వెలుగొండకు భూమి పూజ చేసింది నాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారైతే ఈరోజు 2026 ఆగస్టు 31వ తారీఖు నాడు నీళ్లు వదులుతున్నది కూడా నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశానికి మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తామని చెప్పి జిల్లా ఇచ్చేశాడు. వెలుగొండ జలాలను మీకు అందిస్తానని చెప్పి మొదటి ఫేజ్ అనేటువంటిది రేపు ఆగస్టు 31 నాడు మాకు నీళ్ళని ఇవ్వబోతా ఉన్నాడు. ఇదే కాకుండా ఈ ప్రాంత రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకునే దానిలో భాగంగా హార్టికల్చర్ హబ్ను కూడా ఏర్పాటు చేసి రాయలసీమ జిల్లాలతో పాటు మార్కాపురం జిల్లాని చేయడం ద్వారా రాబో సంవత్సర కాలంలో 40,000 కోట్ల రూపాయలని ఈ ప్రాంతంలో ఈ యొక్క రాయలసీమ మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి హార్టికల్చర్ పంటలకి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించబోతా ఉంది. ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మా ప్రాంత ప్రజల యొక్క జీవనాడి. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చినట్లయితే మా యొక్క 4 నియోజకవర్గాలు గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, ఉదయగిరి, బద్వేల్ నియోజకవర్గాలు మొత్తం 6 నియోజకవర్గాలకి 4,30,000 ఎకరాలకి సాగునీరు, 15 లక్షల మందికి త్రాగునీరు అందించబోతా ఉంది. ఈ యొక్క ప్రాంతంలో మాకు ఇంతవరకు కూడా పంటలు వేసుకోవాలంటే ఆకాశం వైపు చూసినటువంటి వ్యక్తులు రేపు మాకు కృష్ణలో నీళ్ళు వస్తే కాలువల ద్వారా పారగట్టుకొని ఈ ప్రాంతంలో రైతాంగము అన్ని విధాలుగా సంతోషంగా ఆదాయాన్ని పెంచుకొని ఉండబోతున్నాడు. దానికి కారకుడు అపర భగీరథుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఈరోజు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడినటువంటి ప్రాంత ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని మోసగించవచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో సెట్టింగులు పెట్టి జాతికి అంకితం అని చెప్పి ఆ రోజు వెలుగొండ ప్రాజెక్ట్ నేను ప్రారంభోత్సవం చేస్తున్నా అన్నాడు. కానీ మా ప్రాంత ప్రజలు ఇతను చేసినటువంటి మోసాన్ని గుర్తెరిగి అతను నీటిని అబద్ధ ప్రచారంతో జాతికి అంకితం చేస్తే ప్రజలు నిజంగానే అతని ఇంటికి అంకితం చేశారు అతన్ని మొన్న జరిగినటువంటి ఎన్నికలలో. ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజలకు చేసినటువంటి మేలులని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గుండెలలో పెట్టుకొని పూజిస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నది. మొన్నటికి మోటార్ సైకిల్ ర్యాలీలు చేశాం, దేవుడి దగ్గరకు పోయి పూజలు చేశాం. వెలుగొండ నీరు ఇస్తున్నటువంటి ఈ ముగ్గురు మా నాయకులు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లుండి ఇదే విధంగా సుపరిపాలన అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రైతాంగం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు బేస్తవారిపేట, ఖమ్మం, అర్ధవీడు మండలాల నుంచి వందలాదిగా ట్రాక్టర్లు వేసుకొని రైతాంగం రావడం జరిగింది. అలాగే ఎల్లుండి మా యొక్క మైనార్టీ సోదరులు, తర్వాత ఖమ్మంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు వారి కుటుంబ సభ్యులతో బోనాలు సమర్పించే కార్యక్రమం
అలాగే 30వ తారీఖు నాడు గిద్దలూరులో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించే కార్యక్రమం, 31వ తారీఖు నాడు మా కళలను నిజం చేస్తూ, మా కళలను సాకారం చేస్తూ మా ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంగా లక్షలాది మంది ఈ ప్రాంత ప్రజలు తరలి వెళ్ళి ఆ యొక్క నీరు ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ గంగమ్మను స్వాగతించి అపర భగీరథుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము ఆయనకి ఘన స్వాగతం పలకాలని ఈ ప్రాంత ప్రజలు ఉవ్విల్లుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి అపర భగీరథుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజల తరపున, గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వెలుగొండ జలప్రదాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వెలుగొండ జలప్రదాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఎన్డీఏ కూటమి ఐకమత్యం, ఎన్డీఏ కూటమి ఐకమత్యం.